ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. సజీవులుగా మమ్మల్ని పడకల మీద నుంచి లేపి, జీవమును, ఊపిరిని, సమస్తమును అనుగ్రహించి, మీ కిరీటమును ధరింపజేస్తూ, మహిమా ప్రభావాలతో కిరీటం ధరింపజేస్తూ, ఆఖరికి మహిమ కిరీటము ధరించుకోవాలని, నీతి కిరీటములు సొంతం చేసుకోవాలని, మమ్మల్ని సకల విధములైన ప్రయత్నములు చేస్తున్నా తండ్రి. అన్నిటినీ సమకూర్చి అద్వితీయమైనటువంటి తండ్రిగా మిమ్మల్ని మీరు నిరూపించుకుంటున్నారు దేవా. మీ బిడలుగా ఈ లోకంలో జీవించి ఉండగానే నా తండ్రి, మీ బిడలమని మీరు సగౌరవంగా చెప్పుకునే విధంగా మేము బ్రతుకున్నట్లు, మీ సత్యవాక్యంలో దాచినటువంటి అనేక విధములైన మెలకువలను, హెచ్చరికలను, మేలుకొలుపు మాటలను, తండ్రి ఓదార్పు మాటలను, ఊరడించు వాటిలను మీ కృపలో మాకు అనుగ్రహించండి నాయన. ఈ దినం ప్రత్యేకంగా మా ప్రియులు, మా తండ్రి సమానులు బాబు సార్ గారి యొక్క 60వ జన్మదినం సందర్భంగా నాయన మంచి విషయాలు మేము నేర్చుకోవడానికి నా తండ్రి, ఎంతమంది అయితే వృద్ధాప్యంలోనికి సమీపిస్తున్నారో వాళ్ళందరిని బట్టి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న విషయాలు దేవా మేము నేర్చుకొని మా వృద్ధులకు మేము ఇవ్వగలిగిన గౌరవాన్ని ఇవ్వగలిగినట్లు దేవా, వారి యొక్క సాన్నిహిత్యాన్ని, వారి యొక్క సహచరత్వాన్ని, వారి యొక్క నడిపింపును ఆయన మేము కోరునట్లు కృప దయచేయమని. ఆ తండ్రి, వృద్ధాప్యాన్ని మనిషికి ఎందుకు ఇస్తున్నారో అన్నటువంటి విషయాన్ని కూడా మేము ఉన్నతంగా నేర్చుకున్నట్టుకు దయచేసి, ఇదివరకు వృద్ధుల పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరిని కానీ, నైనా అసంతృప్తిని కానీ దేవా, మరి వారి విషయంలో ఉన్నటువంటి చిన్నతనము చూడడం కానీ, ఇటువంటివన్నీ ఏమన్నా ఉంటే మేము పోగొట్టుకుని మరి వారిని ఎట్టి రీతిగా చూడవలను, ఏ రీతిగా వారి నుంచి మేము తండ్రి మేము మెలకువలు లాభం పొందవలను, మీరు ఎందుకు వృద్ధుల వరకు మనిషిని తీసుకుని వస్తున్నారు, ఈ విషయాలన్నీ ఉన్నతంగా నేర్చుకోవడానికి కృపనివ్వండి తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. తద్వారా మహిమ ఘనతా ప్రభావాలు మీరే పొందుకునమని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డారా, ఈ దినం ప్రత్యేకంగా మరి మనకందరికీ తెలుసు, మనకందరికీ ఆన్లైన్లో కూడా సుపరిచితులు. ప్రతి శుక్రవారం సాయంత్రం ఆన్లైన్ బైబిల్ తరగతి మన బాబు సార్ గారు తీసుకోవటం అని తెలుసు. మరి ఈ దినం సార్ని దేవుడు ఈ లోకంలోనికి తీసుకుని వచ్చి 60 వసంతాలు పూర్తయినటువంటి రోజు. ఎస్పెషల్లీ మనిషి జీవితంలో మరి దానిని షష్ఠి పూర్తి దినోత్సవం అన్నటువంటి రీతిగా జరుపుతూ ఉంటారు, మనకు తెలుసు. ఈ దినము ప్రత్యేకంగా సార్ బర్త్డే సందర్భంగా వృద్ధులందరికీ ఎంతో ఊరటనిచ్చే విధంగా, దీవెనకరంగా వారు మరింతగా ప్రభు కార్యావృద్ధుల్లో ముందుకు సాగినట్లు, అలాగే మనందరి జీవితాల్లోనికి వృద్ధులను దేవుడు ఎందుకు అనుమతించాడు, అసలు మనిషికి వృద్ధాప్యాన్ని ఎందుకు ఇచ్చాడు అన్నటువంటి విషయాన్ని, ఈ 2 విషయాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్పెషల్లీ సార్కు, బాబు సార్ గారికి 60వ జన్మదిన శుభాకాంక్షలు మేము తెలియజేస్తూ, దేవుడి దయతో పాటు సార్ గారు లాంటి పెద్దల యొక్క దీవెనలు కూడా మాకు ఎంతో అవసరమై ఉన్నాయి గనక సారు దీవెనలు కూడా కోరుకుంటూ ఈ యొక్క సందేశాన్ని ప్రారంభిస్తున్నాను. ప్రియులరా, చాలా మందికి వృద్ధాప్యం శాపం అన్నటువంటి రీతిగా భావిస్తూ ఉంటారు. దీనికి రకరకాలైనటువంటి కారణాలు. ముఖ్యంగా వృద్ధాప్యంలోనే అన్ని రకాలైనటువంటి జబ్బులు, రోగాలు మీద పడుతూ ఉంటాయి దేహంలో. అంటే ఒకనాడు అయితే వృద్ధాప్యంలో మాత్రమే కొందరికి మాత్రమే అందులో రోగాలు వచ్చేవి. ఇప్పుడు మనకు మధ్య వయసులో నుంచే రోగాలు మొదలవుతున్నాయి. వృద్ధాప్యం వచ్చేసరికి అవి కూడా ముసలమైపోతున్నాయి. కొంతమంది మనం చూస్తూ ఉంటాం. అబ్షాలోం సార్ అని ఉండేవాడు మనకు కడపలో. మరి పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా ఆయన సేవలు అందించారు. ఆయనతో పాటు మేము కూడా ఉన్నాం.
ఆయన 60 ఏళ్ళు కూడా నిండక ముందు చనిపోయారు. ఆయన విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన గురించి బాగా తెలిసినటువంటి దగ్గరైనటువంటి వ్యక్తులు ఏమని చెప్పేవాళ్ళంటే, ఆయన చనిపోవటానికి ముందే దాదాపు 20 ఏళ్ల నుంచి మరి ఇన్సులిన్ తీసుకునేవారట. మీకు తెలుసు కదండీ! ఇన్సులిన్ తీసుకోవటం అంటే ఏంటో? ఐడియా ఉందా ఎవరికన్నా? తెలుసన్నా. షుగర్ నిమిత్తం తీసుకుంటాం. ఆ! ఎట్లా తీసుకుంటారమ్మా? ఐడియా ఉందా మీకు? ఇంజెక్షన్ ద్వారా నరాల్లోకి ఆ! ఎక్కించుకుంటారు. బొడ్డు చుట్టూ ఇంజెక్షన్‌లేసుకోవాలండి. నిజంగా అది ఎంత ప్రతిరోజు వేసుకోవాలది. కొంతమందికి రోజుకు 2 సార్లు ఏసుకోవాలి. అదెంత పెయిన్‌ఫుల్. మనం ఎప్పుడో ఒకసారి హాస్పిటల్‌కెళ్ళి ఇంజెక్షన్ ఏసుకోవాలంటేనే చాలా ఇబ్బంది పడతాం. వాళ్ళు 2 దశాబ్దాల నుంచి రోజు ఇంజెక్షన్ ఏసుకొని అలవాటైపోతుందటండి. వాళ్ళు నర్స్ దగ్గరికెళ్ళరు తెలుసా మీకు? ఇంకొకరి చేత వేయించుకోరు. వాళ్ళే వేసుకుంటారు. అంతగా అలవాటు పడిపోయి ఉంటారు. వాళ్ళ గురించి అలా తెలిసినటువంటి వాళ్ళు 20 ఏళ్ల నుంచి ఆయన డయాబెటిక్ పేషెంట్. ఆహ్, అదంతా అది వేసుకొని ఆ మెడిసిను ఆహ్, పూర్తిగా చాలా ఇబ్బంది పడుతూ, సంకటపడుతూ వచ్చేవాళ్ళు సారు. ఆహ్, ఆయన త్వరగా వెళ్ళిపోవటమే మంచిది అన్నటువంటి స్థితికి వచ్చేసారు చాలామంది. ఇలా మధ్య వయస్సులోనే ఈనాటి కాలంలో, ఈ మధ్య కాలంలో మధ్య వయస్సులోనే రకరకాలైనటువంటి రోగాలు మరి ముఖ్యంగా నిశ్శబ్ద హంతకి అనేటటువంటి షుగర్ గాని, బీపీ గాని ఇలాంటివి రకరకాలైన టెన్షన్స్ వీటి కారణాల చేత వృద్ధాప్యం వచ్చేలోపే రోగాలన్నీ కూడా ముదిరిపోయి వాళ్ళు నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆరోగ్యంతో పోరాటం చేస్తూ ఉంటారు. అనారోగ్యంతో హాస్పిటల్‌లకు వెళ్ళలేక కొంతమందికి వెళ్ళే పరిస్థితున్న ఆర్థిక పరిస్థితులు కొంచెం మెరుగు లేక, కొంతమందికి డబ్బులు బాగున్నా ఆహ్, వెళ్ళడానికి మనసు రాక, శరీరం సహకరించక ఇట్లాంటి వ్యాధులతో, బాధలతో, రోగాలతో, బలహీనతలతో ఒకవైపు బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళని ఎక్కువ మంది చూస్తూ, వాళ్ళు దేవుడు వృద్ధాప్యం ఎందుకిచ్చాడు అని అదొక శాపంగా భావించినటువంటి వాళ్ళు లేకపోలేదు. ఇకపోతే మరికొందరు ఇంటి కారణం చేత అంటే ఇంకా కొంతమంది కొడుకులు గాని, కూతుర్లు గాని సెటిల్ కాకపోవటం. ఒకవేళ మ్యారేజ్ చేసేటప్పుడు బాగున్న పిల్లలు కూతురికొచ్చినటువంటి భర్త మంచివాడు కాకపోవటం. వాళ్ళ మధ్య ఎప్పుడు నిత్యం గొడవలు ఉండటం. వాళ్ళు వాళ్ళు కేసులు చుట్టూ తిరగటం, బాహాబాహి అవ్వటం, ఎడన అవమానకరంగా ట్రీట్ చేయటం. లేదంటే ఇంటికొచ్చిన కోడళ్ళు బాలేకపోవటం. కొడుకులకి ఉద్యోగాలు ఒకవేళ రాకపోవటం. వచ్చిన వాళ్ళ క్వాలిఫికేషన్ తగిన ఉద్యోగం రాకపోవటం. ఇలా సంతానం కలగకపోవటం పిల్లలకి. ఈ టెన్షన్స్ అన్నీ వాళ్ళ మీద పడతాయి. ఆ బాధలన్నీ గూడా వాళ్ళు ఆ పెయిన్ భరిస్తూ ఇంకా వృద్ధాప్యంలోకెళ్ళిపోతారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నీ నేను చూడటానికైనా ఇంకా బతికున్నది. దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతే బావుండు గదా! అనేటటువంటి ఆలోచన గూడా చేసేవాళ్ళుంటారు. ఇలా వృద్ధాప్యం తాలూకు విషయాలు వృద్ధాప్యంలోనికి వస్తున్నటువంటి వాళ్ళకి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి సుతరాం ఏమాత్రం ఇష్టం లేనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. కానీ దేవుడు మాత్రం వృద్ధాప్యం అన్నది మనిషి జీవితంలో ఎందుకిచ్చాడు? పరిశుద్ధ గ్రంథం వృద్ధాప్యాన్ని శాపంగా చెప్పగలిగిందా? నీకు నీకు తిక్క కుదరాలి గాబట్టి, నీకు బుద్ధి రావాలి గాబట్టి, నీకు వృద్ధాప్యాన్ని ఇస్తున్నాను అన్నటువంటి రీతిగా ఏమైనా ఇచ్చాడా దేవుడు వృద్ధాప్యాన్ని? లేకపోతే మరొక కారణంతో ఇచ్చాడా? ఇది మనకు తెలియాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ప్రియులారా. ఏవండీ? ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఎంత అద్భుతమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయో గమనించగలిగితే, మనకు చాలా చాలా ఆశ్చర్యమేస్తుంది. దానికంటే ముందు దానిలోకి వెళ్ళటానికి ముందు షష్ఠి పూర్తి అనేటటువంటిది 60 ఏళ్ళు నిండినటువంటి జీవిత కాలాన్ని
మానవ జీవితంలో ఒక మైల్ స్టోన్ అంటే ఒక మైలురాయి. మాటలు చెప్పాలంటే ఒక పెద్ద లక్ష్యాన్ని ఛేదించినట్టు లెక్క. ఎందుకు అట్లాగా? 60 ఏళ్ళు నిండినటువంటి దానినే ఎక్కువ మంది, ప్రపంచంలో ఎక్కువ శాతం షష్టి పూర్తిని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏమన్నా సెలబ్రేట్ చేసుకోవాలంటే 75 ఇయర్స్, ఆ తర్వాత 100 ఇయర్స్ ఇవి మాత్రమే ఎక్కువ చేసుకుంటారు. కానీ 75 ఇయర్స్, 100 ఇయర్స్ చాలా రేర్. ప్రపంచంలోనే వెరీ రేరెస్ట్ పర్సన్స్, చాలా తక్కువ వ్యక్తులు మాత్రమే చేసుకుంటారు. 60 ఏళ్ళని మాత్రం ఎందుకు అంత ప్రత్యేకంగా తీసుకోవటం జరిగింది? వై 60th బర్త్‌డే ఈస్ యూనిక్? ఎవరికైనా ఐడియా ఉందా? ఎందుకు అట్లా చేస్తారు? ఐడియా ఉంటే ఒకసారి పంచుకోండి. మీకు తెలిసిన విషయం. త్వరగా. ఐడియా ఉంటే ఒకసారి దయచేసి పంచుకోండి. ఎందుకు అనేటటువంటి విషయం. 60వ పుట్టినరోజుని ప్రత్యేకంగా ఎందుకు చేసుకుంటాం? మనము అంటే క్రిస్టియానిటీలోనే కాదండి, అన్ని జనులు కూడా చాలా మంది ఇది చాలా చక్కగా పండుగగా చేసుకుంటూ ఉంటారు. దానికి రీజన్ ఏంటి అనేటటువంటి విషయం దయచేసి తెలిసిన వాళ్ళు పంచుకోండి త్వరగా. ఎవరికి తెలీదా? చెప్పు నాయన. వందనాలన్నా. వందనాలు. కీర్తన గ్రంథంలో మనకి నరుని ఆయుష్కాలంకి 60 సంవత్సరాలు చెప్తారు కదా. 60 ఉండదు నాన్న. ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరంలో అని ఉంటుంది నాయన. ఓకే, ఇంకా ఎవరికి తెలీదా? తెలియదు నా, మీరే చెప్పండి. రైట్. సురేష్, లైన్ లో ఉన్నావు నాన్న? ఐడియా ఉంది నాన్న? లేదు. రైట్. గమనించండి, ఈ 60 ఏళ్ల ఈ కాలాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటారు. దీనికి రీజన్ ఏంటంటే, వాస్తవంగా చెప్పాలంటే ఇది పాతకాలం నుంచి, అంటే చాలా ముందుటి కాలం నుంచి చేసుకుంటున్నారు. వైద్య శాస్త్రం అనేది అంతగా అభివృద్ధి చెందని దినాలు. పాతకాలంలో వైద్య శాస్త్రం అంతగా అభివృద్ధి చెందిన దినాలు, రకరకాలైనటువంటి రోగాలు విజృంభిస్తున్న దినాలు. అప్పటి కాలంలో ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించినటువంటి వ్యక్తుల యొక్క యావరేజ్‌ని తీసుకొని, ఇప్పుడు సగటు ఆయుర్దాయం అంటారు. మన దేశం యొక్క సగటు ఆయుర్దాయం ప్రస్తుతానికి ఎన్నేళ్ళో తెలుసా అండి? 73 ఏళ్ళు. భారతదేశం యొక్క సగటు ఆయుర్దాయం ఇప్పుడు 73 ఏళ్ళు. కానీ అంతకుముందు 73 ఉండేదా? తెలుసా మీకు? తక్కువ ఉండేదా? ఎక్కువ ఉండేదా తెలుసా? భారతదేశం యొక్క సగటు ఆయుర్దాయం ఇంతకు మునుపు తక్కువ ఉండేదా? ఎక్కువ ఉండేదా? ఐడియా లేదా? అది కూడా ఎక్కువే ఉండేది. లేదమ్మా, సగటు ఆయుర్దాయం తక్కువ ఉండేదమ్మా. ఓల్డెన్ డేస్ లో సగటు ఆయుర్దాయం తక్కువ ఉండేది. అంటే మీరు దేన్ని బట్టి ఎక్కువ అని చెప్తున్నారో నాకు అర్థం అవుతుంది. బైబిల్లో కెలకండి. బైబిలు మానవ జాతి ప్రారంభములు ఎక్కువ ఉండేది. దాన్ని బట్టి మీరు చెప్తున్నారు, నాకు తెలుసు. అది కాదు, నేను జస్ట్ ఒక 50 ఇయర్స్ బ్యాక్, ఒక 100 ఇయర్స్ బ్యాక్ విషయంలో చూడగలిగితే సగటు ఆయుర్దాయాలు మానవ జీవితంలో 60 ఏళ్ళు ఉండేవి ఆన్ అన్ యావరేజ్ వరల్డ్ వైడ్. అంటే ఒక మాటలో చెప్పాలంటే, మానవ జీవితంలో ఎంత ఆయుష్ ఉందో అంత ఆయుష్ వరకు బతకటం అన్నటువంటి లెక్క. అంటే పూర్తి ఆయుష్, సంపూర్ణ ఆయుష్ వరకు బ్రతకగలిగారు అని అంటే అదొక బ్లెస్సింగ్ అన్నటువంటి విషయంతో ప్రపంచవ్యాప్తంగా చాలా కాలం నుంచి షష్ఠి పూర్తిని జరుపుకునేవాళ్ళు. కాబట్టి అది ఒక సాంప్రదాయంగా అది కొనసాగుతూ ఉంది. కానీ ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, షష్ఠి పూర్తి అనేటటువంటి దాంతో జీవితకాలం అంతా అయిపోయిందని ఎవ్వరు అనుకోవాల్సిన అక్కర్లేదు.
మీకు గుడ్ న్యూస్ చెప్తాను వినండి. ఇప్పుడు లేటెస్ట్గా అప్పుడే పుట్టినటువంటి బిడ్డల యొక్క దేహాన్ని సైంటిస్టులు పరిశీలన చేసి ఈ బాడీకి అంటే హ్యూమన్ బాడీకి యావరేజ్ లైఫ్ టైమ్ ఎంత ఉండే విధంగా దేవుడు డిజైన్ చేశాడు అన్నటువంటిది లెక్క గడితే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. ఎన్నేళ్ళని లెక్క తెలిచారో తెలుసా మీకు? మానవ సగటు ఆయుర్దాయం ఎంత ఉండే విధంగా అది మ్యానుఫ్యాక్చర్ చేయబడిందో తెలుసా? మన దేహం ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలరా? ఎవరికి ఐడియా రావట్లేదు ఏమా? 60 అనుకుంటాను. 60 కాదు, 60 కాదు. అంటే మీకు శుభవార్త అనగానే మీరు 60లోనే ఆగిపోతున్నారు, 60, 70 దగ్గర ఆగిపోతున్నారు. కాదు, 120 ఏళ్ళు మానవ దేహం డిజైన్ చేయబడినటువంటి ఏజ్ 120 ఇయర్స్. మీకు ఒక డౌట్ రావాలి, ఇక్కడ రావాలి, రాకపోయినా నేను మీ ముందుకు ఆ డౌట్ తీసుకొని వస్తా. మోషే గారు ఏమన్నారండి? మోషే గారు ఏమన్నారు? మా జీవిత కాలము తెలుసు కదా, చూశారు కదా చాలాసార్లు. మనం 90వ కీర్తనకు వద్దాం. ఆయన ఏమన్నాడు చూద్దాం. ఆయన ఆ విధంగా అంటూ ఉంటే మీరేంటండి 120 అట్లా మాట్లాడుతున్నారు? బైబిల్ తెలీదా మీకు అసలు? 90వ కీర్తన 10వ వచనం చూడండి. 90వ కీర్తన 10వ వచనం చూడండి. ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే, అది త్వరగా గతించి. ఓకే, థ్యాంక్ యూ అక్క. ఇక్కడ ఈ 90వ కీర్తన రాసింది ఎవరండి? మోషే గారండి. మోషే గారు రాశారు. రైట్, మోషే గారు రాశారు 90వ కీర్తన. ఇంతకు మోషే గారు ఎంతకాలం బతికారు? 120 సంవత్సరాలు. ఏంటిది ఇప్పుడు ఈయన చెప్పింది తప్ప, లేకపోతే ఆయన బతికింది తప్ప? ఏ తప్ప అంటారు మరి? చెప్పండి. మోషే గారు 120 సంవత్సరాలు బతికినట్టు మనం చూసామా లేఖనం? అది కూడా చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్వ తగ్గలేదు. ఇదేంటిది? ఆయుష్కాలం విషయంలో వేరేగా మాట్లాడుతున్నట్టుంది. కీర్తన గ్రంథం 90వ కీర్తనలో చెప్పబడిన మాటకి, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడిన మాటకి పూర్తి వ్యతిరేకత కనపడుతుందా లేదా? మీరు చెప్పండి. కనపడుతుంది లేదండి? కనిపిస్తుంది. డిఫరెన్సెస్ 2 కనపడ్డాయి. ఎవరన్నా గుర్తించారా? ఆయుష్కాలము ఆయుష్కాలము 70-80 అన్నారు, ఈయన ఏకంగా 120 బతికాడు. ఇంకా రెండో డిఫరెన్స్ ఏంటి? ఆయాసము దుఃఖమే అన్నాడు కదా. ఆ 60-70 ఆ 70-80 కూడా ఆయాసం దుఃఖం అన్నాడు. ఈయన మాత్రం ఎట్లా బతికాడు రాయబడింది? దృష్టి మాన్యం లేదు, సత్వ తగ్గలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఏది కరెక్ట్ అంటారు? ఇంతకు మనం 70-80 బతుకుతామా, 120 బతుకుతామా, 60కే వస్తామా? ఏంటి సంగతి మీరు చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? నేను చెప్పమంటారా? మీకు ఏమనిపించింది చెప్పమంటారా? కన్ఫ్యూజన్ అనిపించింది, అంతేనా? ఇవన్నీ చూసిన తర్వాత మాకు కన్ఫ్యూజన్ అనిపించింది కదా. వాస్తవంగా మోషే గారికి ఈ 90వ కీర్తన రాసే సమయానికి ఆయనకి ఏం తెలీదో తెలుసండి? ఏం తెలీదో తెలుసా? వద్దాం 90వ కీర్తనకే వద్దాం. చాలా మంది ఇది ఇట్లాంటి ఆలోచన చేయరండి. ఏమండి?
12వ వచనం చదవండి. 90వ కీర్తన 12వ వచనం. మాకు 90వ కీర్తన జ్ఞాన 12వ. హృదయము కలుగునట్లుగా చేయము. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంతకు లెక్కించే విధానం తెలిసి చెప్పాడా లేకపోతే తెలియక చెప్పినట్టా? జ్ఞానం లేనప్పుడు చెప్పిన దినములు లెక్కించే జ్ఞానం అనేది లేదు ఆయనకి. ఆ కీర్తన రాసే సమయము దినములు లెక్కించే జ్ఞానం, ఆయుష్కాలము ఎంత అనేటటువంటి జ్ఞానం మాకు లేదయా, మాకు తెలియదయా, మాకు నేర్పయా, ఇదిగో మాకు తెలిసింది చెప్తున్నామయ్యా మీతో అని చెప్పి మాట్లాడిన మాట అది. అర్థమవుతుందా? ఎందుకనంటే ఆయన ఈ మాట చెప్పిన ఆయనే 120 సంవత్సరాలు బతికాడు. ఆయాసం దుఃఖం అన్నటువంటి ఆయన జీవితం చూస్తే ఆయనకు దృష్టిమాంద్యం కూడా కలగలేదు, తర్వాత సత్తువు కూడా తగ్గలేదు. అంటే అది మెయింటైన్ చేయొచ్చా? అట్లా ఉండొచ్చా? మనం కూడా ఉండొచ్చు, సాధించుకోవచ్చు. ఎందుకనంటే వృద్ధాప్యం వరకు రావటం అన్నది అందరికీ సాధ్యమేది కాదు. వృద్ధుల్ని కొంతమందిని చూస్తూ ఉంటాం మేము, 90 ఏళ్ళు, 103 ఏళ్ళు, ఇట్లా సెంచరీ వరకు కూడా వెళ్ళి ఆ పైన ఉన్నటువంటి వాళ్ళని కూడా చూస్తే బాపురే బాప్, ఏం లైఫ్ టైం ఇది, ఇది మనకు సాధ్యం అవుద్దా అన్నటువంటి రీతిగా ఉంటుంది. సవాలుకరమైన జీవిత కాలాలు ఇవన్నీ. అక్కడ దాకా ఎందుకు, బాబుసార్ నుండి చూస్తున్నప్పుడే మా పక్కన ఆయన సారు వస్తూ ఉంటే ఆయన చాలా అదే సార్ సన్నగా ఉండటం మనకు తెలుసు, చాలా ఈజీగా మూవ్ అవుతారు సార్. ఆయనతో పోల్చినప్పుడు నాకు సార్కి కనీసం 15 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. 15 సంవత్సరాల డిఫరెన్స్ లో నేనంత సార్ అంత ఈజీగా మూవ్ అవ్వలేను. ఆ మెయింటెనెన్స్, బాడీ మెయింటెనెన్స్ సార్ లాగా చేయలేకపోయామే. ఆయన అంత ముందు వయసులో ఉన్నా కూడా ఎంత బాగున్నారు. మా తండ్రి స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా అంత ఫిట్గా ఉంటే నేనేంటి ఎట్లా ఉన్నాడని అనిపిస్తుంది. ఇట్లే ఉంటే అసలు సార్ అంత వయసు వరకు కూడా బతుకుతామా, మధ్యలోనే పోతామా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఏమండి? కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మానవుణ్ణి దేవుడు దీర్ఘాయువుతో ఈ భూమి మీద బతకటానికి డిజైన్ చేసి పంపించాడు. ఒకటి, ఇది దేవుడు బ్లెస్సింగ్ గా ఇచ్చాడు. ఇది ఆశీర్వాదము తప్ప శాపము కాదు. వృద్ధాప్యం ఎలా చెప్పగలము? చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం. ఏలి యాజకుడైనటువంటి న్యాయాధిపతి అయినటువంటి ఏలి గారితో మాట్లాడుతూ దేవుడు చెప్తున్నటువంటి మాట. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. 31వ వచనం ఏముందో చూడండి, చదవండి. ఆలకించుము, రాగల దినములలో నీ బలమును, నీ పొయ్యితరులని ఇంటి బలమును నేను తక్కువ చేతును. నీ ఇంట ముసలివాడు ఒక్కడును లేకపోవును. 32వ వచనంలో చూస్తే, యెహోవా ఇశ్రాయేలుకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు. ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు. ముసలోళ్ళే లేకుండా పోతారు నీ ఇంట్లో, ముసలోళ్ళు రాకుండా పోతారు. దీన్ని ఏమంటారండి? ముసలి వాళ్ళు లేకపోవటం అన్నదాన్ని దేవుడు ఏమని చెప్తున్నట్టు అనిపిస్తుంది మనకు? చెప్పండి. ఈ మాట్లాడిన తర్వాత ఏమమ్మా, ఏమక్క? శాపం ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. శాపమే. ఒకరి ఇంటిలో ముసలి వాళ్ళు లేకపోవటం శాపం. చాలా మంది అనుకుంటూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న యవన బిడ్డలు అత్తగాని మామగాని ఉండనటువంటి ఇంటికి పోవాలనుకుంటూ ఉంటారు. శాపమమ్మ అది, తల్లి గుర్తుపెట్టుకో. అత్తా మామ లేనటువంటి ఇంటికి పోవాలని అల్లుడు అనుకుంటూ ఉంటాడేమో. మోస్ట్లీ అల్లుడు అనుకోకపోవచ్చు ఎక్కువగా, కానీ అనుకునేది ఎవరు అనుకుంటారండి ఎక్కువగా? ఆడపిల్లే అనుకుంటది. శాపం కోరి తెచ్చుకుంటున్నారమ్మా, మర్చిపోకండి. ఎందుకనంటేనండి,
పిల్లల మీదనండి ప్రాణం అంతా. వృద్ధులకు మామూలుగా జవసత్వాలు ఉన్నప్పుడే 10 రకాల పనులు చేసుకుంటున్నప్పుడే ప్రాణమంతా వయసులో ఉన్నప్పుడే ప్రాణమంతా బిడ్డల మీద ఉంటది. మీరు వృద్ధాప్యం వచ్చిన తర్వాత పనులు వేరే ఏవి చేసుకోలేకపోయినప్పుడు పూర్తి 100% కాన్సంట్రేషను వాళ్ళ అనుభవాలన్నీ మీ వాయిస్ రంగరించిపోయి బ్రేక్ ఏమ్మా? మీ వాయిస్ వినిపించట్లేదు, నా బ్రేక్ అవుతుంది. అమ్మా అందరికి ఎట్లా అనిపిస్తుందా? లేదండి లేదన్నా మాకు బాగా బాగా వినిపిస్తుంది. ఆ రైట్. ఒక్క మీరు మాకు రీజైన్ అవ్వండి అక్క, సుజాతక్క. ఏమండి ఈరోజు ఆ విధంగా వద్దనుకుంటున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. కోడళ్ళు అత్తను వద్దనుకుంటుంది, ఆ మావయ్యను వద్దనుకుంటుంది. అసలు నిజంగా వాళ్ళ అనుభవాలు ఎంత గొప్పవండి. అనుభవం ముందు అన్ని తక్కువే అని చెప్తారే. లేనిపోని టెన్షన్స్ పడుతూ ఉంటాం. మన మన జీవితంలోనికి వస్తున్నటువంటి కొన్ని బలహీనతలు కానీ, లేదా కొన్ని ప్రతికూలతలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ వచ్చినప్పుడు నిజంగా వాళ్ళు ఉంటే ఎంత ఈజీగా డీల్ చేస్తారో తెలుసండి. అద్భుతం అండి వాళ్ళు. గొప్ప ఔషధం లాంటి వాళ్ళండి. అందుకే లోకంలో సామెత వచ్చింది, నేను ఎప్పుడు చెప్తూ ఉంటా. ముసలి వాళ్ళు ఉన్న ఇంటికి ఏం రాదట, ముప్పు రాదు. విన్నారా? ముసలి వాళ్ళ ఉన్న ఇంటికి ముప్పు రాదు. ఎందుకనంటే వాళ్ళు ఆ బిడ్డల విషయంలో ఎక్కడెక్కడ తేడాగా ఉంటున్నారు, వాళ్ళకి ఏం తక్కువయ్యాయి, భక్తి తక్కువైందా, లేకపోతే దైవిక జ్ఞానం తక్కువైందా, ప్రార్థనా జీవితం ఉందా, దేవుడికి దగ్గరున్నారా, దూరం ఉన్నారా, ఈ తల్లిదండ్రులు వీళ్ళు బిజీగా ఉండి ఈ పిల్లలను చెడగొట్టారు, పాడు చేశారు, అలవాట్లు చక్కగా ఉన్నాయా లేవా, అన్ని మళ్ళీ రీఫార్మ్ చేసేస్తారని వాళ్ళు. ఈ దసరా హాలిడేస్, ఈ సంక్రాంతి హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు అండి పిల్లలు ఏ విధంగా చెడిపోయి ఉంటారు ఈ మధ్యకాలంలో, వాళ్ళందరినీ మళ్ళీ సెట్ చేసి పంపించేస్తారు. అంటే వాళ్ళు ఆ ముసలోళ్ళు సెట్ చేసి పంపడం, ఒకవేళ నేను ఇన్ కేస్ అమ్మగారింటికో లేకపోతే నానమ్మ వాళ్ళ ఇంటికో వెళ్ళితే, కొంతమంది అది కూడా చేయట్లేదు కదా, చేస్తున్నారా? అవసరం లేదు, వాళ్ళ ఇంటికి అవసరం లేదు, వాళ్ళ అవసరం లేదు, వాళ్ళు ఇచ్చేటటువంటి కొడుకు మాత్రమే కావాలి అనే దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారు నేటి తరం కోడళ్ళు. అది ఏమాత్రం మంచిది కాదమ్మా. భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి, మనం కొలిచిన కొలతే మనకు కొలవబడుతుంది. మనం కూడా ఆ స్టేజ్కి పోయినప్పుడు తర్వాత వచ్చి ఇంటికి వచ్చే కోడలు కనుక అలాగే నిన్ను దూరం పెట్టినప్పుడు అప్పుడు అర్థం అవుద్ది, అయ్యయ్యో ఎంత క్షోభ అనుభవించారో మా అత్తమామలని. అది మంచిది కాదు. చూడండి, ఒకరి ఇంటిలో బుద్ధులు లేకపోవటం శాపం. శాపాన్ని కొని తెచ్చుకొని శాపగ్రస్తులైపోతున్న కోడళ్ళు ఎంతో మంది ఉన్నారు. మెట్టుకు ఇది తెలిసిన తర్వాతైనా కొందరు కోడళ్ళ మార్పు వస్తే మంచిది, లేకపోతే ఆ శాపం నుంచి ఎవరూ తప్పించలేరు. పెంచలేకపోయారు అమ్మనాన్నలు. ముఖ్యంగా అమ్మనాన్నలకు గుడ్ విల్ లేదు కాబట్టి కదా ముసలోళ్ళ మీద. పిల్లలు ఏం చెప్పారండి? ఎలీషా గారు అలా వెళ్ళిపోతుంటే ఏమన్నారు పిల్లలు? బోడివాడ ఎలీషా గారు దారిలో బోడివాడ పోతూ బోడివాడ ఎక్కిపోమ్మ అని అంటే వాళ్ళకి ఏం తెలుసండి? ఎవరు నేర్పించారనమాట? ఇవన్నీ వింటూ ఉంటారు, మర్చిపోకండి. ఇంట్లో నిత్యము ఏం జరుగుతూ ఉంటుందో తెలుసా? ఏం జరుగుతుంటో తెలుసండి? అత్త మామల్ని ఆడిపోసుకుంటూ ఉంటది ఇంట్లో ఉన్నటువంటి ఆడకూతురు. ఇవన్నీ ఎవరు వింటూ ఉంటారు? పిల్లలు ఎవరు వింటూ వింటూ ఉంటారు? ఆ పిల్లలు వింటూ ఉంటారు. అంటే మావయ్యను కూడా ఎన్నో సార్లు అని ఉంటారు వాళ్ళు. కోడలే మావయ్యని ఏమని ఉండొచ్చు? మీ నాన్న బోడోడు ఉన్నాడు కదా అని రకరకాలుగా ఎట్టుబడితే అట్టు మాట్లాడే బిడ్డలు ఉన్నారండి. దుర్మార్గం. వ్యర్థముగా పలికే ప్రతి మాటకు ఏం చేయాలట? విమర్శ దినాన లెక్క చెప్పుకోవాలి. ఇలాంటివన్నీ విని 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 ఆ పిల్లలు కొన్ని సందర్భాల్లో ఏం చేశారు తెలుసా? ఇంటికి అమ్మ వచ్చినప్పుడు కూడా అట్లాగే అవమానపరిచారట పిల్లలు. వాళ్ళకి ఏం తెలుసండి? ముక్కు పచ్చలారని వాళ్ళు కదా. నాన్నను మాట్లాడుతూ ఉంటే ముసలోళ్ళందరినీ ఇట్లాగా చూడాలేమో అని అమ్మ వాళ్ళ నాన్నను కూడా మాట్లాడితే చెంపవాయి కొట్టిందట. పిల్లోడు అడిగాడట, ఏం మమ్మీ వీళ్ళు కూడా ముసలోళ్ళే కదా? ఏం చెప్తుంది అమ్మ? వాళ్ళు వేరు వీళ్ళు వేరుగా? ఏం వేరు?
వాళ్ళు నీకు అమ్మ నాన్నలు, ఇంకొకరు భర్తకు అమ్మ నాన్నలు. ఇద్దరు అమ్మ నాన్నలే కదా. తెలియదు చాలా మందికి. నేర్చుకోండి, చాలా అవసరం. ఈనాటి కోడళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో గుర్తుపెట్టుకోండి. శక్యమైతే మీకు నిజంగా మార్పు కలిగినటువంటి పరిస్థితి ఉంటే అత్తమామల కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకొని వాళ్ళని గౌరవంగా చూడటం నేర్చుకుందాం. మంచిదది, చాలా మంచిదది. దేవుడు చెప్తున్నాడు, వృద్ధలు లేకపోవటం. అసలు ఆ బోడితనం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? కొంతమందికి ముసలితనం వచ్చినప్పుడు వెంట్రుకలు ఎక్కువ రాలిపోయి బోడి ఉండి ఎందుకోసం వచ్చింది తెలుసా? హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందో తెలుసా? హెయిర్ ఫాల్ అనేది ఎందుకు వస్తుందో తెలుసా ఎవరికైనా? ఎక్కువగా ఆలోచించడం వలన, శ్రమ పడడం వలన. వెరీ గుడ్ అమ్మా. ఫస్ట్ పాయింట్ స్ట్రెస్ ఉండటం వల్ల. ఎవరి గురించి వచ్చింది స్ట్రెస్? స్ట్రెస్ ఆలోచన. ఇది ఎవరి కోసం చేశారు వాళ్ళు? ఆ బిడ్డల కోసమే చేశారు. ఆ బిడ్డల కోసమే చేశారు కదా. ఆ బిడ్డల కోసమే స్ట్రెస్ వేసి స్ట్రెయిన్ తెచ్చుకొని బోర్డోళ్ళు అయితే మా కోసమే ఎంత ఆలోచన చేసి ఈ స్థితికి వచ్చారు అని వాళ్ళు ఇంకా గౌరవించి. వెంట్రుకలు తొందరగా నెరిసిపోతాయి. ఎందుకో తెలుసా? వృద్ధాప్యపు ఛాయలు మనిషి జీవితంలోనికి ఎందుకు వస్తాయంటే ఎవరి కోసమైతే వాళ్ళు ఎంతగానో కష్టపడతారో ఆ కష్టపడిన దేహం ఏమైపోయింది అని అంటే అది సింక్ అయిపోయింది, అది వీక్ అయిపోయింది. దాన్ని బట్టి ఆ తెల్లని వెంట్రుకలు ఇవన్నీ రావటం అనేది, ముడతలు, చర్మం ముడతలు పట్టడం అనేది, వాళ్ళు నడుము వంగిపోవటం అనేది, నడవలేకపోవటం అనేది, కాళ్ళలో గుజ్జు తగ్గిపోవటం అనేది, ఇవన్నీ దేన్ని బట్టి వచ్చాయంటే ఆ బిడ్డల కోసం అంటూ ఉంటారు పెద్దలు చాలా మంది. ఈరోజు బిడ్డల యొక్క కులుకుడు ప్రాయానికి అమ్మా నాన్నల వణుకుడు ప్రాయమే మూలమని విన్నారా? ఈరోజు ఈ కుడుకుడు ప్రాయంలో ఉన్నామంటే వాళ్ళు వణుకుడు ప్రాయం కారణం అంటే ఎవరండి గుర్తిస్తున్నారు అవన్నీ? కాబట్టి ఈ వృద్ధాప్యం అనేటటువంటిది ఒక దీవెన. ఈ దీవెన కొలది మనము చేయాల్సినటువంటి పని ఉంది. వృద్ధాప్యము అనేటటువంటి ఈ అనుభవంతో ఏం చెప్పాలి? దేవుడు చాలాసార్లు చెప్తాడు, మనకు అందరూ చాలాసార్లు విన్నాం. ఏమని? నీ పిల్లలకు నేర్పివన్నీ. రాబోయే తరం, ఉన్న తరానికి రాబోయే తరానికి దేవుని యొక్క దీవెనలను, దేవుడి నడిపింపును, దేవుడి సన్నిధిని, దేవుని ప్రేమను అనుభవించినటువంటి ఒక అనుభవశాలి ఏం చేయాలి అనేది బైబిల్లో కీర్తనాకారుడు మాట అంటున్నాడు, మనకు అందరికీ తెలుసు. చూద్దాం. 71 కీర్తన 18వ వచనం. ఈ మాట చూసుకొని ముగించుకుందాం. 71 కీర్తన 18వ వచనం ఏమనుంది? కీర్తన 18వ వచనం. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పున్నట్లు తల నెరిసి వృద్ధుడిన ఎండు వరకు నన్ను విడువకుము. చూడండి, వృద్ధాప్యం ఎందుకు దేవుడి నుంచి కోరుకుంటున్నాడు తెలుసా? భక్తుడు ఎందుకు కోరుకుంటున్నాడటండి అని అంటే, ఇప్పుడున్న తరానికి చెప్పేశాను అయ్యా, నిన్ను ఇప్పుడున్న తరాన్ని సిద్ధపరిచేశాను, అది అయిపోయింది. ఇంకా రాబోయే తరం ఉంది, మనవాళ్ళు మనవరాళ్ల తరం. ఆ తరానికి ఏం చేయాలంటే నిజమైన బాహుబలివి ఏదో రంగు వేసుకొని స్క్రీన్ మీద నిలబడేవాడు కాదు. చాచిన చేతుల చేత, బాహుబలము చేత ఐగుప్తుల నుంచి, బానిసత్వము నుంచి, ఇనుప కొలిమిలో నుంచి విడిపించిన గనుడవు నీవని, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినటువంటి బాహుబలుడవని, తన సొంత ప్రజలకు అడ్డొచ్చిన ఏ శక్తినైనా, మహత్తర శక్తినైనా మట్టి గరిపించగలిగిన శక్తిశాలివని, మా జీవితంలో రియల్ సూపర్ హీరో నీవేనని నేనే చెప్పాలి. అందుకు ఇవ్వనైనా నాకు ఆయుష్ అని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఇది న్యాయమైనటువంటి కోరిక. ఈరోజు మనం ఆయుష్ను కోరుకుంటున్నామంటే సార్ కూడా ఎప్పుడూ ఇదిగో ఈ వచనాన్ని బట్టి చాలా ఊరట చెందుతూ ఉంటారు, దేవుని అడుగుతూ ఉంటాడు. మేము దగ్గరగా చూసిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. వచ్చిన తర్వాత పుట్టబో వాళ్ళందరికీ నీ శౌర్యాన్ని గురించి చెప్పాలి, వీరత్వాన్ని గురించి చెప్పాలి.
ఈ ధీరత్వాన్ని గురించి చెప్పాలి, ఈ గొప్పతనం గురించి చాటాలి. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడో లోకానికి చాటగలిగిన ఒకే ఒక అర్హత కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది వృద్ధులే. కాబట్టి వృద్ధుల్ని దీవెన అని భావించండి. ఆ వృద్ధాప్యం వచ్చింది దీవెన కోసము. ఆ వృద్ధుడికి దీవెనే, ఆ వృద్ధుణ్ణి కలిగి ఉన్న వ్యక్తులకు దీవెనే అనేటటువంటి విషయం మర్చిపోకూడదు. అలాగే దైవ ప్రతినిధిగా వాళ్ళు అనుభవాన్ని గడించి ఎన్నో విషయాలు నేను ఇంత ముందు కూడా మీతో పంచుకోవటం జరిగింది. ఈరోజు మన 2 జనపదములు ఈ లోకంలోనికి వచ్చి ఇప్పటికీ బలిష్టంగా ఉండటం జరిగింది. వాళ్ళు ఎదోమీల మూల పురుషుడు ఏశావు జనం, ఇశ్రాయేల్ మూల పురుషుడు యాకోబు జనం. ఏశావు యాకోబులు 13 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు ఎవరున్నారు తెలుసా అండి? 13 కాదు 15, దాదాపు 15 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఎవరున్నారు తెలుసా బతికి? ఐడియా ఉందా మీకు? ఇంతకుముందు చెప్పాను, అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాం గారు బతికున్నారు. తాతయ్య తేజం వచ్చింది, నాన్న నైజం వచ్చింది. అందుకే యాకోబు గారిలో అంత అద్భుతమైన విషయం, నడిపింపు ఎంత అద్భుతంగా ఉండేదో అనేది మనం చూడగలిగితే, ఏమండి కొడుకునే అంత బాగా చూసుకుంటే కొడుకుకు పుట్టిన బిడ్డల్ని ఎట్లా చూసుకుంటారు తెలుసండి? కూతురుకు పుట్టిన బిడ్డలు ఎలా చూసుకుంటారు తెలుసండి? ఇంకా ప్రేమగా చూసుకుంటారు. ఎప్పుడన్నా మీకు డౌట్ వచ్చింది లేదో? తాతల ఆస్తిని ఎవరికి ఇస్తారట? మనవాళ్ళకి ఇస్తారట. అలా ఇవ్వటం ఎందుకనంటే మనవాళ్ళు మనవరాళ్ళ మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమ అయితే కొడుకు గాని కూతురు గాని కాదన్ను. ఎందుకు చెప్పండి? వాళ్ళు కూడా వాళ్ళ కోసం పని చేస్తుంటారు కదా. కొడుకు గాని కూతురు గాని కూడా వాళ్ళ కడుపును పుట్టిన బిడ్డల కోసమే ఆలోచన చేస్తుంటారు. ఆ ముసలోళ్ళు వాళ్ళ కోసం ఆలోచన చేస్తుంటారు. ఎంత భాగ్యవంతులండి ఆ బిడ్డలు. కాబట్టి నిజంగా బాబు సార్ గారి యొక్క మనవాళ్ళు మనవరాళ్ళు భాగ్యవంతులు. పిల్లల్ని కూడా భాగ్యవంతులుగా సార్ పెంచి దైవ ప్రతినిధులుగా ఆ 3 బిడ్డలను చూస్తున్నప్పుడు నాకు మోషే గారు, అహరోన్ గారు, మిరియాము గారు గుర్తొస్తారు. కాబట్టి మంచి ఆయుష్తో సార్ భవిష్యత్తులో కూడా చాలా జాగ్రత్తలు వహిస్తూ ఉన్నారు సార్. ఆరోగ్య పరిస్థితిని బట్టి కూడా చాలా హెల్త్ కాన్షియస్గా ఉన్నారు. అవసరం అలాంటి వాళ్ళు, వాళ్ళ అనుభవం మనకు అవసరం. మన ఇంట్లో మరి నాకు నాన్నగారు లేరండి. 2004 సంవత్సరం నుంచి చనిపోయారు. పెద్దవాళ్ళు చూస్తున్న ప్రతిసారి మా నాన్నగారు గుర్తొచ్చేవారు. ఏం చేయలేం, కానీ మంచి కుటుంబాన్ని, పెద్ద కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి వాళ్ళ విషయంలో పెద్దగా నేను బాధపడట్లేదు. ఎందుకంటే దేవుడికి అన్ని తెలుసు, ఎవరిని ఉంచాలో ఎవరిని తుంచాలనేది. కాబట్టి పిల్లరా, ఏదేమైనా వృద్ధాప్యం అనేది శాపమని పెద్దలు కూడా వయసుకు మీరుతున్నటువంటి వాళ్ళు అనుకోకండి. అలాగే పిల్లలు కూడా అది శాపమని భావించకండి. అది నిజమైన ఆశీర్వాదం, నిజమైన దీవెన. ఇంట్లో వృద్ధులు ఉండగలిగితే అనుభవం చాలా గొప్పది. వారి ప్రేమ చాలా స్వచ్ఛమైంది. వారు వచ్చే తరాలకి వారధిగా సారథిగా నిలిచి దేవుని యొక్క బాహుబలమును, ఆయన శౌర్యమును గురించి చక్కగా నేర్పించగలిగి దేవుడి మీద ఉన్నటువంటి ప్రేమను, దేవుడి మీద ఉన్న గౌరవాన్ని మరింత పెంచగలిగి భక్తులుగా పెంచగలిగిన వాళ్ళ పాత్ర అందరికంటే ఉన్నతంగా ఉండేది వృద్ధులదే. కాబట్టి వాళ్ళు ఉండాలి. వాళ్ళ కోసం మనం అర్థించాలి, వాళ్ళని గౌరవించాలి. దేవుడు అన్నాడు, వృద్ధుని ఎదుట ఏం చేయమన్నాడండి? లేవీకాండంలో 19వ అధ్యాయంలో ఏం చేయమన్నాడండి దేవుడు? 32వ వచనం చూద్దాం చివరిగా. లేవీకాండం 19వ అధ్యాయం 32వ వచనం చూడండి. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలి వాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను. తల నెరిసినటువంటి వాళ్ళని చూసినప్పుడు ఏం చేయాలి అని అంటే వాళ్ళ ఎదుట లేయాలి. అసలు వాళ్ళ దగ్గర కూర్చొని కూడా కూర్చోకూడదట. అప్పుడు హెడ్ మాస్టర్ గారు, మాస్టారు,
స్కూల్లో క్లాస్ రూమ్లోకి రాగానే అందరూ లేచి నిలబడతారు చూసారా, అది గౌరవం. అలా ఇంట్లో ముసలోళ్ళు పెద్దోళ్ళు రాగానే లేచి నిలబడి వాళ్ళని గౌరవించాలి. నిజంగా అలా గౌరవించి లోబడి బిడ్డలు ఉంటేనండి వాళ్ళు మరింత ప్రేమిస్తారండి. తెలుసా, వాళ్ళు మరింత ప్రేమిస్తారు, మరింత ఆదరిస్తారు, మరింత ఉన్నటువంటివన్నీ కూడా ఇంకా పనిచేస్తారు. అని అట్లా ప్రేమించే వాళ్ళు ఎంతమంది తప్పు చేస్తున్నారు పిల్లలు. చేతులారా ఆ ఆశీర్వాదాన్ని దూరం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది కోడలు. నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నా కోడలందరికీ. అమ్మా, మీ మేలు కోసం ఉన్నటువంటి వాళ్ళు, మీ అమ్మ నాన్నలైనా మీ అత్తమామలైనా, మీ చెడు కోరుకునే వాళ్ళు కాదు. మీరు ఎక్కడో అపార్థానికి గురయ్యారు. కాబట్టి దయచేసి ఎవరు వారిని అపార్థం చేసుకోకుండా జీవితకాలం నీకు ఊడిగం చేసి నీ కోసం, నీ పిల్లల కోసం ప్రయాసపడేటువంటి కొడుకునిచ్చి తయారు చేసి అమర్చినటువంటి దాన్ని అమర్చి సిద్ధపరిచినటువంటి బిడ్డని ధారాతత్వం చేసినవాడు. అమ్మనాన్నలకు దూరం నువ్వు చేసినా కూడా భార్య బిడ్డలని ప్రాణం పెట్టి బాధ్యతాయుతంగా చూసుకునేటువంటి భర్తనిచ్చినవాడు. వాళ్ళని ఎప్పుడు కూడా దయచేసి శోభ పెట్టకండి. అది శాపం తప్ప మనకి దీవెన కాదు. ఇప్పటికే చాలా కుంగిపోయినటువంటి తల్లిదండ్రులు ఉంటారు. దయచేసి వాళ్ళని ఇంకటితో ఆపేసి వాళ్ళని ఎంతకాలం ఉంటారండి ఇంకా చెప్పండి. ఆల్రెడీ ఎన్నో పడి ఈ స్థితికి వచ్చినటువంటి వాళ్ళు ఆ బతికిన కొద్ది కాలం అన్న ప్రశాంతంగా ఏమండి నువ్వు మంచి ప్రాయమందు నెమ్మదిగా నీ పితరుల యొద్దకు చేరతావని ఆ రోజు దీవెనిచ్చాడు అబ్రహం గారి కోసం. కాబట్టి ఆ రీతిగా వాళ్ళు చివరి దినాలు గడుపునట్లు మనం ఎంత చేసినా కూడా అది దేవుడికి మహిమ తెచ్చేది, అలాగే మనందరికీ మేలు తీసుకుని వచ్చేది. దయచేసి ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించి ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల పట్ల వాళ్ళ అత్తమామలు కావచ్చు, అమ్మనాన్నల గురించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఆడపిల్ల అమ్మనాన్నల గురించి చెప్పనక్కర్లేదు. వాళ్ళు ఎవరితోనైనా పోరాడి అమ్మనాన్నలను చూసుకోవాలనుకుంటూ ఉంటారు. సేమ్ నీ అమ్మనాన్నలు అంటలేనమ్మా మిగిలినటువంటి వాళ్ళు కూడా, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వన్స్ అగైన్ బాబు సార్కి వెరీ వెరీ హ్యాపీ 60th బర్త్డే సార్. దేవుడిచ్చినటువంటి ఈ ఆయుష్తో, ఆరోగ్యంతో, ఇంకా భవిష్యత్తు దినాల్లో మాలాంటి వాళ్ళని ఎందరినో మీరు ప్రోత్సహిస్తూ అనేకమైనటువంటి మెలకువలు మాకు నేర్పుతూ దేవుడి బాహుబలమును, శౌర్యమును గురించి అనేకులకు సాక్ష్యమిస్తూ అనుభవాలతో కూడినటువంటి జీవితాన్ని కొడుకులకు, కోడళ్లకు, మనవాళ్లకు, మనవరాళ్లకు పంచుతూ మరి నెమ్మదిగా మన జీవిత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దేవుడి దగ్గరికి చేరుట కొరకు మరిన్ని వసంతాలు చక్కగా దీవించి మమ్మల్ని కూడా దీవిస్తూ దేవుడి దీవెనలు అందుకుంటూ జీవించాలని ప్రేమతో నేను సార్ మనవి చేస్తూ మనసారా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. మీరు కూడా సార్ గారి కోసం ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. తొందరగానే ఈ దినమే తమ్ముడు ఈ మెసేజ్ని తొందరగా అప్లోడ్ చేస్తాడు. తమ్ముడు సురేష్ 10 మందికి కూడా వీటిని చేరవేయండి. చాలా అవసరం, చాలా అవసరం. ఓకే, ఒక ప్రార్థన చేయండి, మనం ముగించుకుందాం. అన్న మీరే ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వండి అన్న. రైట్ అన్న, మంచిది నాన్న. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా కన్న తండ్రి నాయన దేవా, నిజముగా ఇంటిలో వృద్ధులు దీవెన అని మీ పరిశుద్ధ గ్రంథంలో మీరు సెలవిచ్చారు తండ్రి నాయన. వాళ్ళంత కాలం బతికితే అంత మాకు మేలు నాయన. కొడుకులకు, కోడళ్లకు, మనవరాళ్లకు, మనవాళ్ళకు ఎంతో మేలు. వాళ్ళు ప్రాయంలో ఉన్నప్పుడు 10 రకాల పనులు చేసుకున్నప్పుడే మా కోసం ప్రాకులాడిన వాళ్ళు. అన్ని పనులు, భారాలు తగ్గించుకొని విశ్రాంతిలో ఉన్నటువంటి వాళ్ళు మరింతగా మా మీద దృష్టి సారిస్తారు తండ్రి. వారి మెలకువలు ఎంతో గొప్పవి, వారి నడిపింపు ఎంతో గొప్ప, వారి అనుభవం ఎంతో గొప్పది నాయన. నిజంగా అటువంటి పెద్దలను చూస్తున్నప్పుడు మాకు నిజంగా చాలా తక్కువ తెలిసింది
వాళ్ళ అనుభవం ఉంది అన్ని తక్కువే అని ఎన్నోసార్లు నాకు కూడా అనిపించింది తండ్రి. దేవా, అట్టి వృద్ధులను బట్టి మీకు స్తోత్రములు. తెలిసి శాపాన్ని కొనుదెచ్చుకుంటున్న మూర్ఖురాళ్ళుగా వ్యవహరిస్తున్నటువంటి కోడళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారి మనసు మారే విధంగా నాయన మీ ఆత్మకార్యాన్ని జరిగించండి తండ్రి. మా తల్లిదండ్రులు ఎంతో నా ఇంటి యజమానుడి తల్లిదండ్రులు కూడా అంతే కదా అన్నటువంటి ఆలోచన చేయలేని, కనీస జ్ఞానము లేనటువంటి రీతిగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది కోడళ్ళు మేము చూస్తున్నాను. అత్తమామలు అర్ధాంతరంగా ఈ లోకయాత్రను ముగించుకునే విధంగా, వారు దుఃఖముతోనే సమాధికి చేరే విధంగా సాగనంపినటువంటి కోడలు ఉన్నారు. దేవా, అట్టి వారిని మన్నించండి. వారి మనసు కలిగే విధంగా నా తండ్రి దయచేయండి నాయన. నా తండ్రి బాబు సార్ గారిని కోసం ప్రత్యేకంగా మరొకసారి మీ పాసనలు వేడుచున్నాం. అయినా భౌతికంగా వాళ్ళ దగ్గరికి సెలబ్రేషన్స్కు వెళ్ళలేని పరిస్థితులు నేను ఉన్నప్పటికీ మాకు చక్కని భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు ఆయన. సార్ గారికి మరింత సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించి శతవసంతాల శోభితుడై మీ కుమారుడు విరాజిల్లుతూ అనేకులకు నైనా సొంత బిడ్డలకు మాత్రమే కాకుండా అలాంటి వాళ్ళకి సేవలు పరిచర్యలు నాయన సహకారులుగా దన్నుగా తండ్రి ఉంటూ మంచి సూచనలు సలహాలతో నాయన మీ బిడ్డలు వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటుండగా తండ్రి అట్టి మీ బిడ్డలు ఇంకనూ ఈ లోకంలో జీవించటం, ఇంకా అనేకులకు తండ్రి బాసటిగా ఆశీర్వాదకరంగా ఉండటం, మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండటం ఎంతో అవసరం తండ్రి. నానా మరి మీ కుమారుడి యొక్క ఇప్పటి వరకు మీరు నడిపించి అనేక రీతులుగా తండ్రి మీ కుమారుడిని బలపరిచారు, ధైర్యపరిచారు. బలహీన క్షణములలో, బలహీన సమయాల్లో మీ బలమును ప్రసాదించారు తండ్రి. సడలిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తండ్రి నాయన కృంగినటువంటి దినాల్లోనైనా మీరు లేవనెత్తారు మీ బిడ్డని. అందుకే తండ్రి 60 ఏళ్ళు పూర్తి చేసుకోగలిగారు. ఇంకా భవిష్యత్తులో కూడా నాయన మీ అవసరత నాయన, మీ నడిపింపు, మీ దేవుని ఎంతో అవసరమే ఉంటుంది. అనుకరించండి తండ్రి. ఈరోజు జరిగే కార్యక్రమం అంతట్లోనూ ఉన్నతంగా తోడే నడిపించండి. సుల్లన్నయ్య గారిని క్షేమకరంగా ప్రదేశాన్ని తీసుకుని వచ్చి మంచి ఆరోగ్యంతో నింపి మంచి మాటల చేత దేవా మరి బిడ్డలందరినీ కూడా ఈ సత్యవాక్కులతో సంస్కరించగలుగుటకు నా తండ్రి దిద్దుకొనబడినటువంటి జీవితాలతో నింపబడినట్లు మీ ఆత్మకార్యాన్ని జరిగించమని ప్రాధేయపడుతున్నాం. అరేంజ్మెంట్స్ విషయంలో కష్టపడుతున్నటువంటి తమ్ముళ్లకు, చెల్లెళ్ళకి, కోడళ్ళకి, అల్లుడికి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి, ముఖ్యంగా అమ్మకి మంచి తోడ్పాటును అనుగ్రహించండి తండ్రి. కృతజ్ఞతాస్తుతి కూడిక ఆయన నిజముగా వారు కుటుంబ సభ్యులు మాత్రం కాకుండా అందరూ స్తుతించినట్లు, కృతజ్ఞతలు తెలుపునట్లు, కనువిప్పు కలుగునట్లు కార్యక్రమాన్ని మలచమని ప్రాధాయపడుతూ ఈ గూగుల్ మీట్కు చేరువచ్చినటువంటి బిడ్డలందరినీ బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మాటలను మాకు మేము అన్వయించుకునేటటువంటి దొడ్డ మనసును మాకు అందరికీ ప్రసాదించమని, తద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకునమని యేసు క్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుల వారి కృప, పరిశుద్ధాత్మ కన్యన్య సహవాసము ఉదయకాలపు ప్రత్యేకమైన బైబిల్ తరగతికి చేరువచ్చిన మనకు సర్వలోకమందు చెదరి ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు.